వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో గత కొద్ది రోజులుగా మనం పెట్టే వీడియోస్కి చాలామంది పాపం క్వశ్చన్స్ కమెంట్స్ అడుగుతున్నారు. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే రిప్లై కాకుండా, అంటే కమెంట్స్లో రిప్లై కాకుండా నన్ను చాలామంది ఏంటంటే వీడియో రూపంలో ఆ కమెంట్స్కి ఆన్సర్స్ చెప్పమని అడుగుతూ ఉంటారు. సో ఇవాళ ఒక వీడియో పైన కమెంట్స్ చూద్దాము. సో చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ ఒక అమ్మాయి స్నేహ వర్మ అంట. సార్, నేను టాస్ ఇంటర్మీడియట్ 2024-25 సిఈసి అప్లై చేశాను. బట్ నేను మ్యారీడ్ అండ్ చిన్న బాబు ఉన్నాడు. సో కాలేజ్కి వెళ్ళలేకపోతున్నాను. మీ వీడియోస్ నాకు చాలా యూజ్ అవుతున్నాయి. సిఈసిలో అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ పెట్టండి సార్. సో అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత పెద్ద కమెంట్ పెట్టినందుకు. మీ పేరు స్నేహ వర్మ. సో స్నేహ గారు 100% సిఈసికి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ యూట్యూబ్లో పెడతాను. నా యూట్యూబ్ ద్వారా మీరు చూసి హ్యాపీగా ఎగ్జామ్స్ పాస్ కావచ్చు. కానీ ఏంటంటే ఇంకా టైం ఉంది కాబట్టి స్లోగా మెల్లమెల్లగా అన్నీ అప్లోడ్ చేస్తాను. సివిక్స్, ఎకనామిక్స్, బిజినెస్ స్టడీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సార్ ప్లీజ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ 4 and 8 మార్క్ క్వశ్చన్స్ చెప్పండి సార్. యామిని అంటే ఎవరు? సో యామిని గారు 4 మార్క్స్వి 8 మార్క్స్వి డిఫరెన్షియేట్ చేస్తుంది ఖచ్చితంగా. ఎకనామిక్స్, కామర్స్తో పాటు పొలిటికల్ సైన్స్లో కూడా 4 మార్క్స్, 8 మార్క్స్, 6 మార్క్ క్వశ్చన్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతాను. అలాగే ఎట్లా ప్రిపేర్ కావాలో కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత అడ్రస్, మెయిల్ ఐడి తప్పు ఉంది, ఎడిట్ చేయవచ్చా అని వచ్చింది. సో ఎడిట్ ఆప్షన్లో కేవలం మీకు నేము, ఫాదర్ నేమ్, మదర్ నేము, మోల్స్ అబ్బాయి ఇస్తారు. అడ్రస్ ఎడిట్ ఆప్షన్లో ఇవ్వరు. సో అడ్రస్ పెద్ద సమస్య ఏం కాదు. తర్వాత ఇంకొక వీడియో కమెంట్స్ ఏమొచ్చాయండి ఇక్కడ. సార్ ప్లీజ్ ఎకనామిక్స్ అండ్ కామర్స్ సేమ్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఖచ్చితంగా పెడతాను, టెన్షన్ ఏం లేదు. తర్వాత ఇంకో దానికి కమెంట్స్ చాలా వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే కమెంట్స్ నేను అన్ని వీడియోస్ చూస్తున్నాను. సో బ్యూటిఫుల్ కమెంట్స్ పెడుతుంటారు చాలామంది, కూడా యూజ్ఫుల్గా కమెంట్స్ పెడతా ఉంటారు. సో ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏంటంటే చాలామంది మొన్న నేను చేసినటువంటి వీడియో అవుతుందో, స్కూల్ యూనిఫామ్ వేసుకొని పిల్లల్ని ఆదరించిన వీడియో అవుతుందో, అది బాగా ట్రెండింగ్లో ఉంది. చాలామంది ఆ వీడియోని ఆదరిస్తున్నారు. సో ఆ వీడియోలో చాలామంది నాకు పెట్టినటువంటి కామన్ మెసేజ్ ఏంటంటే బబ్బు ఎక్కడ అని చెప్పేసి. సో బబ్బు ఎక్కడ పోలేదు. సమ్ ఏదో హెల్త్ ఇష్యూస్ ద్వారా, షూట్స్ ద్వారా ఎక్కువ స్కూల్కి రావట్లేదు. సో మళ్ళీ వెరీ సూన్ ఆయన స్కూల్కి వస్తుంది, ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి. సో వన్స్ బబ్బు స్కూల్కి రాగానే అందరినీ బబ్బుని స్కూల్ యూనిఫామ్లో, స్కూల్ డ్రెస్లో ఒక వీడియో చేస్తాను. సో దట్ అందరు కూడా చూడవచ్చు బబ్బుని. అలాగే ఇంకొక కమెంట్ వచ్చింది ఇక్కడ, డేట్ ఎక్స్టెన్షన్ ఉంటుందా సార్? సో డేట్ ఎక్స్టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అడ్మిషన్స్ ఉంటే చేసుకోండి, గూగుల్ ఫామ్ నింపండి. ఇంకోటి చింటూ రవి అంట, మీ వీడియో సపోర్ట్స్తో ఓపెన్ స్కూల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. సూపర్ సార్, పాస్ అయ్యాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఇన్ఫర్మేషన్తో ఓపెన్ స్కూల్ రాసి పాస్ అయ్యి ఇప్పుడు డిగ్రీ చేయబోతున్నారు. కంగ్రాచులేషన్స్. అలాగే ఐ హ్యావ్ 1 సబ్జెక్ట్ పెండింగ్, వెన్ ఇస్ ద సప్లిమెంటరీ సార్? సిద్ధార్థ బని. సప్లిమెంటరీ అంటే మళ్ళీ మీరు మార్క్స్లో రాయాలి. సో అదొకటి. తర్వాత ప్లీజ్ సార్ ఓపెన్ డిగ్రీ అడ్మిషన్స్ గురించి ఎక్స్క్లూజివ్ ఒక వీడియో చేస్తుంది ఖచ్చితంగా. చాలామంది నన్ను ఎస్ఎస్సీ ఆపేయకండి సార్, ఓపెన్ డిగ్రీ అడ్మిషన్స్ గురించి ఆ రూట్స్ నుంచి ఒక వీడియో ఏమంటారు వెరీ సూన్, దానికి సంబంధించి కూడా ఒక మంచి వీడియో చేస్తాను. ఆ వీడియో అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. తర్వాత ఇక్కడ సార్ నేను ఓపెన్ అక్టోబర్లో పాస్ అయ్యాను, నెక్స్ట్ వెంటనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ చేయొచ్చా? సారీ అండి, వెంటనే మీరు ఓపెన్ డిగ్రీ చేయలేరు నేను చెప్పగలుగుతాను. సో ఇవి మన కమెంట్స్. నెక్స్ట్ మళ్ళీ కమెంట్స్లో మీకు నేను వీడియోలో ఇంకా కొన్ని కమెంట్స్కి ఆన్సర్స్ చెప్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదరిస్తున్నందుకు. అందరూ కూడా శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.